టీడీపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూన్లో ఖాళీ అవుతున్న 4 స్థానాలకు గాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఏ క్షణమైనా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ఓ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది. కూటమికి ఏకపక్ష విజయం దక్కడంతో ఈ 4 స్థానాలు కూడా కూటమి ఖాతాలోనే పడనున్నాయి. తెలుగుదేశం పార్టీకి 2 రాజ్యసభ స్థానాలు దక్కడం అయితే పక్క. మిగతా 2 పదవులను మాత్రం జనసేన ఒకటి, బీజేపీ ఒకటి దక్కించుకుంటుంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎక్కువగా ఆశావహులు ఉన్నారు. జూనియర్లతో పాటు సీనియర్లు సైతం ఈ పదవి ఆశిస్తున్నారు. కానీ రకరకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని పదవి కేటాయించే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, సానా సతీష్ పదవి విరమణ చేయనున్నారు. అయితే టీడీపీ నుంచి ఎన్నికైన సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏడాది కిందట రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లోనే రెన్యువల్ ఉంటుందని చెప్పి ఆయన ఎంపిక చేశారు. దీంతో మిగిలేది టీడీపీకి ఒక్క పదవి మాత్రం. దాదాపు డజన్ మందికి పైగా ఆశావాహులు ఉన్నారు. అయితే చంద్రబాబుతో పాటు లోకేష్, చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం నడుస్తోంది. గత 17 సంవత్సరాలుగా విజయ్ తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆపై బీసీ నేత కావడం, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండడం విజయ్ కు కలిసి వచ్చే అంశంగా తెలుస్తోంది. చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీలో ఒక ఫైర్ బ్రాండ్. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వస్తుంది. 1983 నుంచి 2024 వరకు మధ్యలో 2 సార్లు మాత్రమే అయ్యన్న పాత్రుడు ఓడిపోయారు. మధ్యలో ఒకసారి అనకాపల్లి ఎంపీ కూడా అయ్యారు. అయితే తండ్రి మాదిరిగానే విజయ్ సైతం తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల, సిద్ధాంతాల పట్ల విపరీతమైన అభిమానం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడుతో ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ పై ఎన్నో కేసులు పెట్టి అరెస్టులు కూడా చేయడానికి ప్రయత్నం చేసింది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలిగారు. ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ కు రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయంగా తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ప్రధానంగా 3 సూత్రాలను పాటిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజిక వర్గాలకు సమతుల్యత పాటించడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడగలిగే వ్యక్తులను పంపే అంశాలను పరిశీలిస్తున్నారు. వీరితో పాటు పార్టీ కోసం పనిచేసిన మరికొందరు పారిశ్రామికవేత్తలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కూడా టీడీపీ పరిశీలిస్తుంది. ఢిల్లీలో పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.